హలో అండి, కేరళ స్టైల్ సనా స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామా. దీనికి 3 అంటే 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. బెల్లం, కోకోనట్, రైస్, రేషన్ రైస్ ఉంటే బాగుంటుంది. ఈ రేషన్ రైస్ ఉండేలా చూసుకోండి. మామూలు రైస్ అయినా పర్వాలేదు. రైస్ని 8 అవర్స్ లేదా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న దాన్ని వాటర్ వేసి నానబెట్టుకుని పక్కా తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి. దీనికి అర గ్లాస్ అనేది నీళ్ళు అనేది పడతాయి. ఇలా బాగా తిక్కే బ్యాటర్ని వచ్చేలాగా రుబ్బుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. 3 అవర్స్ అనేది రెస్ట్ ఇవ్వండి. మినిమం 1 అవర్ అయినా రెస్ట్ ఇచ్చిన తర్వాత పక్కా తీసుకొని బేకింగ్ సోడా, సాల్ట్ కొంచెం అంటే కొంచెం వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. కొబ్బరిని అనేది ఇలా తురుముకొని మీకు ఈ మిక్సర్లోని యాడ్ చేయండి. ఇలా మిక్సర్లో యాడ్ చేసి బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్నాక ఇలా బాగా అన్నీ బాగా కలిసేలా కలుపుకున్నాక 2 టేబుల్ స్పూన్స్ సుజీ రవ్వ అనేది వేసుకున్నాను. ఇలా సుజీ రవ్వ వేయడం వల్ల ఇది అనేది ఇడ్లీలు అనేవి బాగా వస్తాయి. జాగ్రీ అనేది 3/4 గ్లాస్ వేసుకున్నాను. ఫుల్ గ్లాస్ వేసుకోండి. మేము షుగర్ అనేది తక్కువగా తింటాము. అండ్ బట్టరు లేదా గీ వేసుకోండి. యాలకుల పొడి వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత ఇలా స్టీమ్ చేసుకోవాలి. ఇడ్లీ పాత్రలోని ఇడ్లీ పాత్రకు అనేది ఆయిల్ లేదా గీ రాసి ఇలా ఇడ్లీలాగా వేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన సనాస్ రెడీ. ఇవి దేవుడికి నైవేద్యంగాను పెడతారు. అండ్ ఏదన్నా సంతోషి మాత వ్రతాలు అవి చేస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు కూడా ఆయిల్ అనేది వాడకూడదు కాబట్టి అలాంటప్పుడు కూడా ఈ స్వీట్ని అనేది తినొచ్చు. ఎంతో టేస్టీ అయిన సనాస్ రెడీ.